గజ్వేలిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆహా ఏమి రుచి తినరా మైమరిచి అనే సినిమా పాటను మైమరిపించేలా పలు రకాల వంటకాలను తయారు చేసి గజ్వేల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు సంక్రాంతి పండగ సంబరాలు జరుపుకున్నారు. స్వయంగా విద్యార్థులే తయారు చేసి పాఠశాలలో ప్రదర్శించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై విద్యార్థులు తయారు చేసిన పలు రకాల పిండి వంటలు, స్వీట్స్, పాయసం, లడ్డు, జొన్న రొట్టెలు, మిర్చీలు, బజ్జీలు తయారు చేసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాల కరెస్పాండెంట్ హరినా పవన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. జంక్ ఫుడ్ అలవాటై పోషకాలున్న ఆహారాన్ని మర్చిపోతున్న ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ వంటకాల ప్రాధాన్యతను తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ స్కూల్లో సరస్వతి శిశు మందిర్లో సంక్రాంతి పండుగ సందర్భంగా లక్ష్మీ మేడం గారు ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ అలాగే కైట్స్ ఫెస్టివల్ అరేంజ్ చేయడం చాలా సంతోషం. దీంట్లో మా పిల్లలకి ఇట్లా ఉత్సాహంగా నిన్న నుంచి వాళ్ళు సొంతంగా ప్రిపేర్ చేసి స్టాల్స్ పెట్టడం, అన్ని ఈ రోజుల్లో ఏంటంటే చాక్లెట్లు, కుర్కురేలు అలాంటివి కాకుండా హోమ్ మేడ్ హెల్తీ ఫుడ్ ఇది ప్రిఫరెన్స్ ఇవ్వడానికి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఈ ప్రోగ్రామ్ పెట్టడం చాలా సంతోషం. ఈ ప్రకారంగా ప్రతి ఒక్క పేరెంట్స్ ఇట్లా బయట ఫుడ్ కాకుండా ఓన్లీ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే పిల్లలకు స్నాక్స్ వరకు బాగుంటుంది. ఈ విషయంలో మేడం గారు చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఎలాగో కొనసాగిస్తామని చెప్పి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మేడం గారికి పేరెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. పండగ అంటేనే ఈ మధ్యకాలంలో నాగరికతను మర్చిపోయి అనాగరికంగా ప్రవర్తిస్తున్నటువంటి నేటి కాలంలో విద్యార్థులకు పిండి వంటలు, వాటి ప్రాముఖ్యత, రంగవల్లుల యొక్క ప్రాముఖ్యత, అంటే అది ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా, ముగ్గులు వేయడం, కైట్స్ ఎగరేయడం అనేది పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి. అలాగే హోమ్ మేడ్ ఫుడ్స్ ఇప్పుడు అంతా కూడా యాంత్రికమైపోయింది, కొనుక్కొచ్చుకొని తినడం అలవాటైనటువంటి ఈ కాలంలో ఇంట్లో చేసినటువంటి ఆహార పదార్థాలను పెట్టడం వల్ల పిల్లలకి ఎలాంటి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తామో, ముఖ్యంగా సరస్వతి శిశు మందిర్ పాఠశాల గజ్వేల్లో బయట ఫుడ్ అంటే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. అలాంటి సందర్భంలో ఇవాళ మేము ఫుడ్ ఫెస్టివల్ని కూడా ఏర్పాటు చేశాము. దీనికి మంచి రెస్పాన్స్ ఉందండి. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ చేసి మరీ పంపించారు. వీళ్ళకి మరీ ధన్యవాదాలు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వాటిని సేల్స్ చేస్తున్నారు. అంటే ఒక్కో ఐటమ్ని ఇంత కాస్ట్కి అమ్ముతాము అని వాళ్ళు తెచ్చుకున్నటువంటి డబ్బుల్ని కూడా ఎంత తెచ్చుకున్నారో దానికి ఎన్ని ఐటమ్స్ వస్తాయో కొనుక్కోవడము, ఈ రెండు రకాలుగా వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా కొంచెం లెసన్గా ఉంటుందని చెప్పేసి ఇలా ఫుడ్ అరేంజ్మెంట్స్ చేశాము ఫుడ్ ఫెస్ట్గా. ఇది బాగా అంటే దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా మరీ ముఖ్య ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తోటి స్నేహితులందరికీ నమ్మ హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మన శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్లో జరుపుకుంటున్న ఈ సంక్రాంతి వేడుకలలో ఫుడ్ కాంపిటీషన్ అనేది పిల్లలకు నిర్వహించడం జరిగింది. అందులో ఇప్పుడు మామూలుగా పిల్లలకు బయట ఫుడ్ తేవడం వలన ఫుడ్ ఇన్ఫెక్షన్ అనే సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటి సమస్యలు ఎదురవుతకుండా మళ్ళీ మనకు పిల్లలకు చాక్లెట్స్లు అవి తినిపించడం వలన ఎక్స్పైర్ డేట్లు అనేది కూడా కొన్నిట్లలో అనుభవించడం జరుగుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ అని కాకుండా స్వయంగా ఇంట్లోనే తయారు చేయడం వలన పిండి వంటకాలైన మళ్ళీ ఇతర ఆహార పోషక విలువలు, విటమిన్లు, ప్రోటీన్లు కలిగి ఉన్న పిండి పదార్థాలు అనగా మా పిల్లలకు ఈరోజు మేము తయారు చేసి పంపిన పదార్థాలలో అంజీర్ డ్రై ఫ్రూట్ అనేది శీతాకాలంలో పిల్లలకు శరీర వెచ్చదనానికి కూడా ఉపయోగపడుతుంది. మరియు మలిదా అనగా పిల్లలకు ఇది తెలుగు, ముస్లిమ్స్, హిందువులని కాకుండా అందరికీ బతుకమ్మ పండుగలలో మళ్ళీ పీర్ల పండుగలలో కూడా మలిదా అనేది మామూలుగా ప్రసాదంగా ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరిగించడం వలన పిల్లలలో కూడా మాకు ఒక విలువైన ప్రాధాన్యత అనేది తెలిసింది. ఏంటిదంటే పిల్లలలో కూడా అమ్మకాలు అనేది, కొనుగోలు నిష్పత్తి అనేది ఏ విధంగా నిర్వహించడం అనేది ఆ పిల్లల వలన కలగడం జరిగింది. మేము ఇంట్లో ఖర్చు పెట్టిన దానికన్నా మాకు ఎక్కువగానే అధిక లాభం ఇక్కడ రావడం అనేది తెలిసిపోయింది. దీని వలన బయట కొనే
మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఏంటిదంటే బయట కొనే వస్తువుల కన్నా మనం స్వయంగా ఇంట్లో తయారు చేసిన వస్తువులు ఈ విధంగా ఈరోజు సేల్ చేయడం వలన అనేది అధిక లాభం అని ఉంటుంది. మరియు అనారోగ్యం పాలు కాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండడం అనేది తెలిసిపోయింది. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.